మొదటి పేతురు మొదటి అధ్యాయం 14 నుంచి చదివితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు మనము పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని అంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఆయనను పోలి జీవించాలి, ఆయన మార్గంలో జీవించాలి. ఆయనను అనుసరిస్తున్నామంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం అనుసరిస్తున్నాం కదా. ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలా ఉండాలి? నేను కూడా పరిశుద్ధునిగానే ఉండాలి. నా పిల్లలు నన్ను అనుసరించాలి అని ఏ విధంగా నేను కోరుకుంటానో, దేవుడు కూడా తన పిల్లలు తనను అనుసరించాలి, తనను పోలి జీవించాలి అని కూడా తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులముగా జీవించాలి. ఇంతకుముందు అయితే అజ్ఞాన దశలో ఉన్నాడు కదా. ఇంతకుముందు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక కదా, ఏ విధంగా పరిశుద్ధులుగా ఉంటామో, మనం ఇంతకుముందు చేసిన పనులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గతంలో చేసిన పనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అజ్ఞాన దశలో చేసిన పనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని అనుసరింపక దానిని చేయకుండా ఉండడమే పరిశుద్ధపరచబడటం కదా. లోకంలోని ఆశల వైపు చూడకుండా ఉండడమే మనము పరిశుద్ధపరచబడటం కదా. ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఆ విధంగా ప్రవర్తించక పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో ఎదగాలి. ఇది దినదినము చేయాల్సిన, ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక్క రోజులో ఎవరు పరిశుద్ధులుగా మార్చబడరు. అయితే ఇది మన చేతుల్లోనే ఉంది, మన చేతికి అప్పచెప్తున్నాడు ఆయన కదా. మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండండి అంటే మీరు నిర్ణయం తీసుకోండి. అందుకే మీ సమస్త ప్రవర్తన యందు అనే మాట చూస్తున్నాం కదా. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రతి ప్రవర్తనలో మీరు పరిశుద్ధత కనిపించాలి. నన్ను వెంబడించాలి, నా మార్గాలు కనిపించాలి, నా ఆలోచనలు కనిపించాలి, నా మాటలు కనిపించాలి, నేను చెప్పినట్టుగా వినే మనస్సు, ఆత్మ కలిగి ఉండాలి కదండి. సమస్త ప్రవర్తన ఏదైనా కానీ, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి? ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన వచ్చే లోపల మనం ఏ విధంగా కనిపించాలి? నిందారహితంగా కనిపించాలి, సంపూర్ణంగా కనిపించాలి, పరిశుద్ధంగా కనిపించాలి.